ఎట్టకేలకు తెలంగాణ భవన్ కు కేసీఆర్ రావడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఎప్పుడెప్పుడా కేసీఆర్ వస్తాడు, తన అభిమాన నాయకుడు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎప్పుడు సెటైర్ల వర్షం కురిపిస్తాడని చెప్పేసి ఇప్పటికే చాలా మంది గులాబీ నాయకులు ఎదురు చూస్తున్న వేళ కేసీఆర్ మాస్ ఎంట్రీ ఇచ్చిండు తెలంగాణ భవన్కి. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న ఉంది. ఏప్రిల్ 27కు ముందే తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర కొత్త కమిటీ, అలాగే బీఆర్ఎస్ అనుబంధ సంఘాల కమిటీలు, అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను నియమిస్తారు. ఇక ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఆ రోజు మరోసారి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షునిగా కేసీఆర్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇక కేసీఆర్ని ఎన్నుకున్న తర్వాత ప్లీనరీ కార్యక్రమం ఉంటుంది. బీఆర్ఎస్ 3 రోజుల పాటు ప్లీనరీని నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ప్లీనరీ కార్యక్రమం ఉంటుంది. 3 రోజుల పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, తెలంగాణలో ఇప్పటివరకు తెలంగాణ బీఆర్ఎస్ పరిపాలనలో ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ 14 నెలల పాలనలో ఏ విధంగా ఉంది అనేది ప్లీనరీలో మాట్లాడతారు. ఇక భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కేసీఆర్ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఒకసారి కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చే ముందు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ వార్త ఒకసారి మనం చూద్దాం. పాస్పోర్ట్ ఆఫీస్ కు కేసీఆర్ తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను సబ్మిట్ చేసిన మాజీ సీఎం. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటమితో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దాదాపు 7 నెలల తర్వాత బయటికి వచ్చారు. ఇవాళ సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కు తన భార్య శోభతో కలిసి వెళ్లారు. తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను సబ్మిట్ చేశారు. తన భార్య పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయించుకున్నారు. అనంతరం నందినగర్లోని నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. కాగా వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా వెళ్లి తన మనవడు హిమాంశుతో కొన్ని రోజులు గడిపేందుకు వెళ్ళనున్నారు అని సమాచారం. ఇక తెలంగాణ భవన్ కి వెళ్లే ముందు ఆయన పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్లి తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను సబ్మిట్ చేశారు, రెన్యువల్ చేసుకున్నారు కేసీఆర్ సతీమణి శోభ గారితో. సో కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన సెటర్లు ఏ విధంగా వేస్తాడు, ఏం మాట్లాడతాడు? 10 మంది ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లుల్లాగా ఉన్నారు. ఉప ఎన్నికలకు సిద్ధమంటాడా? మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాలని పిలుపునిస్తాడా? కేసీఆర్ ఏమంటాడని బీఆర్ఎస్ఏ కాదు, అటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో కేసీఆర్ స్పీచ్ మొత్తం కూడా హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మొత్తం కూడా వన్ సైడ్ ఉంటే కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో ఇవ్వబోయే స్పీచ్ వన్ సైడ్ ఉండే అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు కూడా కేసీఆర్ స్పీచ్ పైనే అందరూ చర్చించే అవకాశం అయితే ఉంది.